హే గాయ్స్, నేను జెర్సీ సిటీ నుంచి ఈరోజు స్టార్ట్ అవుతున్నాను. మన జర్నీ ఎప్పుడు న్యూయార్క్ సిటీకి. ఇక్కడ మేసీస్ 4th ఆఫ్ జులై ఫైర్ వర్క్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఈ రోజు ఇండిపెండెన్స్ డే. అమెరికా మొత్తం ఫ్రీడమ్ ని సెలబ్రేట్ చేస్తుంది. న్యూయార్క్ స్కైలైన్ పైన ఆకాశం మొత్తం వెలుగులతో వింత రంగులతోటి విచిత్రంగా మారిపోతుంది. ఫైర్ వర్క్స్ ఒకటి తర్వాత ఒకటి మనకి ఒక డ్రీమ్ సీన్ లాగా ఉంటుంది. పాప్కార్న్ తీసుకొని కంఫీగా కూర్చోండి. ఈ మ్యాజికల్ నైట్ ని మనందరి కోసం కవర్ చేస్తున్నాను. లెట్స్ ఎంజాయ్ టుగెదర్. అండ్ వావ్, చూడండి ఆ ఫస్ట్ బర్స్ చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అయిందో స్కైలో. రెడ్, వైట్, బ్లూ కలర్స్ స్కైలో అలా ఫుల్ కనిపిస్తున్నాయి. ఈ కలర్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారంటే అమెరికన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ కలర్స్ ని ఇండికేట్ చేశారు. ఆ గ్లిటరింగ్ స్పార్క్స్ చూసారా? ఇప్పుడు న్యూయార్క్ సిటీ మొత్తం అలా లైట్లతో నిండిపోతుంది. లో ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే అవుతుంది. టోటల్ ఫెస్టివ్ వైబ్స్ తో ఉంది. మేసీస్ ఫైర్ వర్క్స్ ట్రెడిషన్ 1976 నుంచి స్టార్ట్ అయింది. వెన్ యుఎస్ బైసెంటినల్ జరిగింది అప్పటి నుంచి. అప్పుడు చిన్న సెలబ్రేషన్ లాగా అయ్యేది, కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైర్ వర్క్ షోస్. ఇది వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఆ ఫ్రీడమ్ స్పిరిట్ ఇప్పుడు ఇక్కడ ఎన్వైసీ స్కైలో బ్లాస్ట్ అవుతుంది. ఈసారి 60,000 షెల్స్ ని 5 బార్జెస్ నుంచి ఈస్ట్ రివర్ లో లాంచ్ చేస్తున్నారు. మంత్స్ ప్లాన్ చేసి టీమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఇది చేస్తారు. ఇది చాలా పెద్ద ఆపరేషన్. కంటిన్యూస్ గా 4 బోట్స్ మీద నుంచి సేమ్ టైంలో సింక్రనైజ్డ్ గా ఇలా ఫైర్ క్రేకర్స్ చేస్తారు. అలాగే ఈసారి ఎగ్జామ్ లో మనకి అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినట్టు బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియోలో. బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద డిఫరెంట్ ఫైర్ వర్క్స్ లైక్ ఫాలింగ్ వాటర్ ఫాల్స్ లాగా చేశారు. చాలా అందంగా అనిపించింది. సన్సెట్ అయిపోయింది, సిటీ లైట్స్ మొత్తం ఆన్, క్రౌడ్ ఎక్సైట్మెంట్ మ్యాక్స్ వెళ్ళింది. ఇప్పుడు ఫైర్ వర్క్స్ ని వదులుతారు. ఈసారి బ్రూక్లిన్ బ్రిడ్జ్ లో కూడా ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఇది అవుట్ ఆఫ్ సిలబస్. ప్రతి ఇయర్ ఫోర్ ఫోర్ ఈ బోట్స్ మీదే చూపిస్తారు జనరల్ గా. కానీ ఈ వీడియోలో మీరు చూసారంటే మీకు బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద కూడా ఫైర్ వర్క్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా జరుగుతుంది జనరల్ గా న్యూయార్క్ లో సెలబ్రేషన్స్. వేరే ఆల్ స్టేట్స్ లో కూడా జరుగుతుంది, బట్ ఎన్వైసీ ఇస్ ద బిగ్గెస్ట్. ఈ రోజు కానీ ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఈ ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జెర్సీ సిటీ మన ఇంటికి చేరుకోవడం. అన్ని రోడ్స్ బ్లాక్ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఆఫ్ ది న్యూయార్క్ సిటీ ఇస్ దేర్ నియర్ ద ఫైర్ వర్క్స్ అని చెప్పొచ్చు. జెర్సీ సిటీ నుంచి చాలా లైక్ మెనీ టూరిస్ట్ కమ్ ఓవర్ హియర్ జస్ట్ టు సెలబ్రేట్ అండ్ ఫ్రీ లైక్ అందరూ ఆ బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద ఉన్న ఫైర్ వర్క్స్ చూసి ఫుల్ జోష్ తో చేర్ చేస్తున్నారు. మొబైల్లో లైట్స్ వేసి కూడా చేర్ చేశారు. అట్ ద ఎండ్ లాస్ట్ సైరన్ వచ్చింది. దట్ మీన్స్ ద షో ఇస్ అబౌట్ టు ఎండ్ అని. ఇట్ వాస్ రియలీ గ్రేట్. మాకు ఈరోజు మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ వెదర్ టు గో ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ద స్మోక్ అండ్ ద ట్రాఫిక్, ద రష్, ద క్రౌడ్స్. I was bit confused whether to go or not, but it was really a good experience. నాకైతే బాగా నచ్చింది అండ్ మై హస్బెండ్ లవ్డ్ ఇట్ టు. వీ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ హియర్ ఇన్ న్యూయార్క్ టుడే. మనకి ఇంత మంచి వ్యూ, ఆల్ ద 4 బోట్స్ ప్లస్ ద బ్రూక్లిన్ బ్రిడ్జ్, మనకి వ్యూ మంచిగా రావాలి అంటే యూ హ్యావ్ టు బుక్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్. లైక్ ఒక 1 వీక్ ఆర్ 3 days బిఫోర్ రిలీజ్ చేస్తారు. July 4th ఈవెంట్స్ టికెట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. నేను ఆ లింక్ బిలో పెడతాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్స్. లాస్ట్ ఇయర్ అయితే మాకు అస్సలు కుదరలేదు వెళ్ళటానికి. ఇట్ వాస్ టూ క్రౌడీ. ఇట్ వాస్ నియర్ జెర్సీ సిటీ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ. సో మాకేమైందంటే మాది ఫస్ట్ టైం ఇన్ న్యూయార్క్ సిటీ ఈ మేసీ సెలబ్రేషన్స్ కాబట్టి వీ డి నాట్ నో అబౌట్ ద టికెట్స్ అండ్ లేటర్ వీ గాట్ టు నో. అండ్ దిస్ ఇయర్ అయితే మేము బుక్ చేసుకున్నాము. లైక్ ఇట్ వాస్ జస్ట్ 2 minutes and then we booked our tickets. As soon as we had done, the site crashed and all the tickets were sold out. Like literally 3 minutes లో అయితే అయిపోయినాయి టికెట్స్ అన్ని. So you have to be very quick and very planned according to the, you have to check the website continuously if it has been released or not. ఇలా చేసుకోవాలి మనం. అండ్ పర్ పర్సన్ వచ్చేసరికి యూ కెన్ ఓన్లీ బుక్ 4 tickets, బట్ వీ వర్ ఓన్లీ 2. వి బుక్ ద టికెట్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్, ఆల్వేస్ be prepared. మీరు స్నాక్స్, ఫుడ్, వాట్ ఎవర్
మీరు తెచ్చుకోవాలి వాళ్ళకి కావాల్సినవి అన్ని. అండ్ ఆల్సో ప్లీజ్ డూ వేర్ మార్క్స్. We did a mistake by not getting it. We were too excited to go and we forgot our marks. And we got our food near the the నేనైతే నా ఫుడ్‌ని నేను ప్రీ బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టాప్ వీగన్ అనే రెస్టారెంట్ అక్కడ నియర్ బైలో ఉంది. సో వీ వాంటెడ్ టు ట్రై ఎంపనాడాస్. మై హస్బెండ్ హ్యాస్ ట్రైడ్ ఎంపనాడాస్ బిఫోర్ బట్ ఐ నెవర్ ట్రైడ్. సో ఈసారి అయితే మేము ఎంపనాడాస్ తీసుకున్నాము. బట్ ఎంపనాడాస్ వర్ బీఫ్. ఐ డు నాట్ ఈట్ బీఫ్. అండ్ దెన్ వీ టుక్ మష్రూమ్ అండ్ potato and something else was in it, but it was literally tasting like a aloo samosa. And mushroom has cheese in it. It was really great. You should really check that out. The spot is really. It said it was vegan, but I don't know if the beef is vegan or not. నేనైతే నా ఫుడ్ని నేను ఆల్రెడీ బుక్ చేశాను ఇన్ అడ్వాన్స్. లైక్ నెక్స్ట్ స్టాప్ వీగన్ అనే రెస్టారెంట్. It was very really like nearby the place we were going to, and we booked our tickets in zone 3, so we had really good view. By the way, I we took out and by the way మేమైతే empanadas try చేసాము. I mean, I haven't tried empanadas before, but my husband tried it, so we wanted to get empanadas. It was really good. We took mushroom and then potato ones. The potato one was really nice. It was bringing back memories of my school. It was literally tasting like aloo samosa from my school canteen. And then the mushroom one has cheese. You have to really check out the place the next time you visit Brooklyn. It's called The Next Stop Vegan. Let me know if you have tried it out before or if you want to try it. But we had our food before the show started because we reached around like 8 or 8:30. I don't remember properly, but the waiting was around one or 1.5 hour. You have to be like waiting for literally an hour to get into the actual spot because too many people like NYC లో ఈవెంట్స్ అంటేనే ఇట్స్ వెరీ లైక్ క్రేజీ అనమాట. ఇక్కడ పీపుల్ కమ్ అవుట్ అండ్ గెట్ గో అండ్ హ్యావ్ ఫన్ అ లాట్. మేమైతే జెర్సీ సిటీ నుంచి అరౌండ్ 5కి స్టార్ట్ అయ్యాము. వి రీచ్ న్యూయార్క్ అండ్ దెన్ అక్కడ నుంచి మేము ఈ ప్లేస్ బ్రూక్లిన్ ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని డివైడ్ అయినాయి. So Madi Zone 3, people were getting really confused, but there were placards and people were very really helpful over there. They suggested us to go over this side and you'll have a best view అని అలా చెప్తా ఉన్నారు. సో ఇట్ వాస్ రియలీ నైస్. మాకు అక్కడ హెల్ప్ఫుల్గా ఉండేసరికి మాకు కూడా పెద్ద కన్ఫ్యూజన్ రాలేదు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. బట్ ఇట్ ఈస్ ఎ లాంగ్ వెయిట్ ఇన్ ద లైన్. సో నేను ముందుగానే ప్రిపేర్డ్ అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ నేను ఎప్పుడు ఎన్వైసీలో ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఐ ఆల్వేస్ సీన్ లైక్ లిటరలీ 4 blocks ఆఫ్ లైన్స్ ఉంటాయి. సో నేనైతే చిప్స్ ప్యాకెట్ తీసుకెళ్ళాను. ఐ ఎంజాయ్డ్ చిప్స్ ఫర్ సమ్ టైమ్. అండ్ బ్రూక్లిన్ వ్యూస్ కూడా చాలా బాగుండే. నాకైతే బ్రూక్లిన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఇట్ వాస్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ దో ఐ వాస్ వెయిటింగ్ ఇన్ ద లైన్. అండ్ బై ద వే నేను బ్రూక్లిన్ అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు లైన్లో ఐ సా దిస్ FT and white. It's like fire department of New York City. There are stations like over there. I had a tour of this fire engine or whatever you call it. What is that? అండ్ దెన్ నేను అక్కడ ఈ ఆఫీసర్స్తో కూడా కొంతసేపు మాట్లాడాను. దే వర్ జస్ట్ టెలింగ్ మీ అబౌట్ హౌ నైస్ అండ్ బ్యూటిఫుల్ ద జెర్సీ సిటీ ఈస్. లాస్ట్ టైం వాళ్ళు జెర్సీ సిటీ నుంచి చూసారంట. అండ్ దే వర్ టెలింగ్ అస్ ఇట్స్ గోనా బీ రియలీ గ్రేట్, యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా ఉన్నారు. ఆల్సో we were literally interacting as if we knew all of them. అండ్ అలా కొంతసేపు టైం పాస్ అయింది. అండ్ దెన్ వీ వెంట్ ఫార్వర్డ్. అక్కడ ద నావిగేషన్స్ ఆర్ ప్రిటీ గుడ్. పోలీస్ వాళ్ళు ఇంకా అక్కడ జనరల్గా సపోర్ట్ స్టాఫ్ లాగా ఉన్నారు, వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. మాకైతే ఇబ్బంది అవ్వలేదు. సూన్ ఆఫ్టర్ వి రీచ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, నేను నెక్స్ట్ స్టాప్ వీకెండ్ నుంచి ఎలా అయితే ఎంపనాడాస్ తీసుకున్నానో రివర్ ఫ్రంట్ ముందు కూర్చొని వీ హ్యాడ్ అవర్ ఎంపనాడాస్ అండ్ కోక్ వాస్ వీ ఆల్రెడీ బ్రాట్ కోక్. సో
మేము కోక్ కూడా తెచ్చుకుని తాగాం. ఇట్ వాస్ రియలీ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సూన్ ఆఫ్టర్ దాట్ ది ఫైర్ వర్క్ స్టార్టెడ్. ఇలా మీరైతే వ్యూ చేస్తున్నారు. నేను చాలా మాట్లాడుతున్నాను. బట్ యా, యూ కెన్ ఎంజాయ్ ద ఫైర్ వర్క్స్ టూ. అండ్ ఆల్సో ఐ ఫర్గాట్ టు టెల్ యూ, మీకు అక్కడైతే బిల్డింగ్ కనిపిస్తుంది కదా, రెడ్ వైట్ అండ్ బ్లూ స్ట్రైప్స్ తోని. ఆ బిల్డింగ్ లో నుంచి కూర్చొని చూడాలంటే లిటరల్ గా యూ హ్యావ్ టు పే అబౌట్ $300 జస్ట్ టు వాచ్ ద సేమ్ వ్యూ, బట్ you're paying for it. It was really funny for me because you'll have a better view here. It was really awesome. But yeah, 300 kunda perks, 300 kuntai. It's like people were having drinks, having party over there, and then maybe grill too. I don't know. Yeah, there are ups for the payment you have done. But yeah, I had a better view, and but my husband was beside me, so I really had a great time. This was our first experience ఇంత నియర్గా. మీరైతే చూస్తున్నారు కదా ఆ ఫైర్ వర్క్స్, మీకు ఎలా వీడియోలో అయితే కనిపిస్తున్నాయో దానికంటే ఒక 100 times బ్యూటిఫుల్ గా ఉంది. ఇట్ వాస్ లిటరలీ లైక్ మాకైతే 3D ఎఫెక్ట్ వచ్చినట్టు వచ్చింది. లైక్ వన్ వీఆర్ సీయింగ్ అప్ ఇన్ టు ద స్కై, వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. We were not able to show you the four boats and the Brooklyn Bridge together because we were very nearby. But yeah, in person అయితే మేమైతే 4 boats ఒకేసారి ఇలా చూసాము. ఫ్రమ్ ఎక్స్చేంజ్ ప్లేస్ టు బ్రూక్లిన్ బ్రిడ్జ్ అయితే మాకు పర్ఫెక్ట్ వ్యూ ఉండే. మధ్యలో పోలీస్ బోట్స్ కూడా పెట్రోలింగ్ కి ఆగున్నాయి. ఇఫ్ యూ హావ్ సీన్ ఇన్ దిస్ వీడియో, లెట్ మీ నో. ఐ థింక్ ఆ కార్నర్ లో కనిపిస్తుంది. అండ్ ఐ ఆల్సో సా ఎ విఐపి బోట్ విచ్ హెస్ బీన్ like NYPD and రాసుంది కానీ, but there was a private viewing for maybe VIP candidates. I don't know for sure. But the most amazing part was like watching the Brooklyn Bridge. It was literally lit అని చెప్పాలి. చాలా బాగుండింది. The fireworks, the arrangements was really really beautiful. వీడియో ఎండింగ్ లో అయితే మీకు బ్రూక్లిన్ బ్రిడ్జ్ పైన నుంచి లాస్ట్ లో మీకు ఫైర్ వర్క్స్ వస్తుంది. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. అది కూడా చూడండి, లాస్ట్ వరకు ఉంది చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉండిందో. అండ్ మీరు కనుక స్టార్టింగ్ లో వీడియో చూసుంటే బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద కూడా యానిమే లాగా లైక్ July 4th అని ద ఫ్లాగ్ ఆఫ్ అమెరికన్ పీపుల్. ఇక నేనైతే యూట్యూబ్ ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేశాను. ఐ హ్యావ్ డన్ షార్ట్స్ బిఫోర్ బట్ నెవర్ ఎ లాంగ్ వీడియో. So you guys have to encourage me to move, get, I don't know what to say also, like go ahead, like, subscribe and share the video. ఇప్పుడైతే మీరు న్యూయార్క్ లాస్ట్ ధమాకా షార్ట్స్ చూస్తున్నారు. ద లాస్ట్ అండ్ ఫైనల్ షార్ట్స్ అదనమాట. ఇదే చూడండి. ఇప్పుడు వచ్చింది మాత్రం బ్రూక్లిన్ బ్రిడ్జ్ లాస్ట్ లో జరిగిన ఇదనమాట ఫైర్ వర్క్స్. అది బ్రిడ్జ్ మీద నుంచి చేశారు. దట్స్ ఆల్. దెన్ ద సైరన్ వాజ్ ఆన్ అండ్ ద పీపుల్ వర్ చీరింగ్, క్రౌడింగ్. ఇది చూస్తున్నది ద లీస్ట్ క్రౌడ్. మేము ఫ్రంట్ లో ఉన్నాము. ఐ వాజ్ అనేబుల్ టు climb up and then get the reality of the place. And this is us. We love you. Like, share and subscribe.